అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సెప్టెంబర్ 7 శనివారం రోజున చిత్తా నక్షత్రం వచ్చింది. చిత్తా నక్షత్రం అంటే పార్వతీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఆ రోజున మనం వినాయకుడిని గం గణపతే నమః అని మంత్రం జపం చేస్తూ ఉండాలి. ఇక ఆ రోజున ఆయనను పూజించటం వల్ల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఆయనకి ఏ ఏ పత్రాలు పెడితే మన కోరికలు విని మన మొర ఆలకిస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయనకి ఇష్టమైన పత్రాలు 21 ఉంటాయి. ఆ 21 కనుక మనం వినాయక చవితి రోజున ఆయనకు పెడితే మనకున్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఏకవింశతి పత్రాల్లో ముందుగా నేను చూపించబోయేది మాచి పత్రం, ఆ తర్వాత బృహతి పత్రం, ఆ తర్వాత బిల్వపత్రం. ఈ బిల్వపత్రం మీకు తెలిసే ఉంటుంది, మనం శివుడికి పెడుతుంటాం. ఈ పత్రం లక్ష్మీ స్వరూపం. ఇక ఆ తర్వాత గరిక మనం ఎప్పుడు బుధవారాలు కూడా వినాయక చవితికి పెడుతుంటాం. గరిక అనేది ఆయనకి మనం పెట్టడం వల్ల మన విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఇక ఉమ్మెత్తాకు, ఆ తరువాతది రేగి ఆకు, అంటే రేగి పళ్ళు చెట్టు ఆ ఆకు. ఇక ఆ తర్వాత ఉత్తరేణి ఆకు, ఇక తులసి ఆకు. తులసి మనకు తెలిసే ఉంటుంది, తులసి ఆకు, మామిడి ఆకు. మామిడి ఆకులు తోరణాలు కూడా కట్టుకోవచ్చు. ఇక గన్నేరు ఆకు, గన్నేరు పువ్వు, గన్నేరు ఆకులు కూడా. ఇక విష్ణు క్రాంతి ఆకు, తర్వాత దానిమ్మ ఆకు, దానిమ్మ ఆకులు ఉంటాయి కదా అవి. ఇక ఆ తర్వాత దారు పత్రం, ఇది హిమాలయాల్లో దొరుకుతూ ఉంటుంది. తర్వాత అది మర్మం, ఈ మర్మం ఆకు సువాసన మీద జల్లుతుంది కదా, ఇది సింధువార పత్రం. ఇక తర్వాతది జాజి ఆకు, అంటే జాజి పత్రం. తర్వాతది దేవకాంచనం. ఇక ఆ తర్వాతది రావి ఆకు. ఇక తర్వాతది అర్జున పత్రం. తర్వాతది జమ్మి చెట్టు, అంటే జమ్మి ఆకు. ఇక చివరిగా తెల్ల జిల్లేడు ఆకులు. తెల్ల జిల్లేడు చెట్టుని మనం వినాయకుడిగా పూజిస్తాం. అవి అంటే వినాయకుడికి చాలా ఇష్టం. ఇంకా ఇవి నేను చెప్పిన వినాయకుడిని ఏక విసత్రి పత్రాలు. ఈ పత్రాలలో మీకు 21 దొరికితే 21 పెట్టండి, లేదు 11 దొరికితే 11 పెట్టండి, లేదంటారా 5 పత్రాలు పెట్టచ్చు. అసలు ఇవేమి మాకు దొరకలేదండి అంటే ఒక గరిక పెట్టినా చాలు మన పూజ ఫలిస్తుంది. ఎందుకంటే ఆయనకి అది అంటే చాలా ఇష్టం. అంతేకాని బయట వాళ్ళు ఏంటంటే పత్రిక అనగానే ఏవో పిచ్చి పిచ్చి ఆకులు 4 వేసేసి పెట్టేస్తుంటారు. ఎందుకంటే అవి మనకు తెలియదు కదా, ఏ ఆకులో ఏంటి వాటి వివరణ మనకు తెలియదు కాబట్టి ఏవో పిచ్చి ఆకులు మనకి ఇచ్చేస్తారు. సో అవన్నీ కాకుండా మెయిన్ మీకు దొరికితే ఎవరైనా తెచ్చిపెట్టే వాళ్ళు ఉంటే ఇవి నేను చెప్పిన 21 పత్రిక తెచ్చుకోండి. లేదంటారా ఒక గరిక పెట్టినా చాలు. ఇక ఆయనకి మంచిగా ఉండ్రాళ్ళు పెట్టుకొని పూజ అయితే మంచిగా చేసుకోండి. ఓకే, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.